డాలర్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? 96 కాడికి వచ్చింది. ఇంతకంటే ముందు ప్రధానమంత్రి మోడీ గారు గద్దెనెక్కినప్పుడు 2014లో డాలర్ 60 ఉండే. 60 నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అది 96కి వచ్చింది. 96కి వస్తే ఇప్పుడు దీన్ని ఇక్కడ నాగుతుందా అంటే ఇది ఆగేటట్టు లేదు ఇప్పుడు. మరి ఆగేటట్టు లేనప్పుడు ఇదే ప్రధానమంత్రి గారు 2014 కంటే ముందు ఒకసారి ఒక మీటింగ్లో రూపాయి పడిపోతే ప్రధానమంత్రి పడిపోయినట్టే అని చెప్పిండు. మరి ఈయన ఎక్కడ పడ్డాడు ఇప్పుడు? ఏమైనా పడ్డా? ఇంకా రోజు ఇంత ఈ బడ్డడింత అయిన టైప్లో రోజు బలంగానే తయారవుతుంది తప్ప ప్రతి రాష్ట్రంలో గెలుచుకుంటూనే పోతా ఉన్నాడు తప్ప డాలర్ను అందుపుచ్చుకున్న దాఖలాలు అయితే లేనే లేవు. మనకు రోజు ఇంత పడిపోతుంది. లాస్ట్ ఇయర్ మే నుంచి ఈ ఇయర్ మేకు కనుక చూసుకుంటే మనకు 86 రూపాయల రూపాయి ఇవాళ డాలర్తో కంపేర్ చేస్తే 96కి పడిపోయింది. ఎంత నష్టం తెలుసా ఇట్లాంటిది? దీనివల్ల పెట్రోల్ ధర పెరుగుతుంది, దీనివల్ల మనకు ఇంకా ఏమన్నా మెడిసిన్స్ ధరలు పెరుగుతాయి. ఎవరన్నా పిల్లోడు అమెరికా పంపిద్దామంటే అమ్మ నాన్నకు విపరీతమైన కష్టకాలాలు ఉంటాయి. ఇంకా ఎక్కడి నుంచి ఏమన్నా ఇంపోర్ట్ చేసుకోవాలంటే అన్నిటి కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. మరి ఇవన్నిటి కాస్ట్ పెరుగుతున్నప్పుడు దీన్ని ఆపే శక్తి మనకు ఉందా అంటే నాకైతే కనిపిస్తలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కనిపిస్తలేదు. మరి ఇదంతా ఎందుకు అవుతుందంటే మేజర్గా 3 రీజన్స్ ఉన్నాయి ప్రజలారా. ఫస్ట్ ఏంటంటే ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతూ ఉంది అంటే యుద్ధం వల్ల పెరుగుతుంది. కానీ ఇది ఇప్పుడే తయారైందా? ఇంతకంటే ముందే తయారైందంటే ఇది అంతకంటే ముందు నుంచే చాలా స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు 2 ముచ్చట చెప్పండి. గోల్డ్ మన రూపాయిని మన ప్రజానికని నమ్మట్లేదు. అంటే మరి ఏం చేస్తుండ్రు అంటే వాళ్ళు బంగారం కొంటారు. ఇదంతా ఏదో పడిపోయేటట్టున్నది, అనవసరంగా తలకనొప్పి రాద్దంతం తయారవుతుందని చెప్పి అందరూ బంగారం గోల్డ్ మొదలుపెట్టారు. ఈ బంగారం ఎట్లా నువ్వు ఇప్పుడు మన రూపీతో కొనడానికి ఉండదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో అది US డాలర్తో కొనేది ఉంటుంది. మనం ఇప్పుడు మన ఫోరెక్స్ ఎంతెంత తగ్గుతూ ఉంటే మన ఫోరెక్స్ తగ్గుతున్నా కొద్దీ డాలర్ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది ఒక పక్కన. ఎందుకంటే మన ఫోరెక్స్ తగ్గుతున్నాయి కదా, మన రూపాయి విలువ తగ్గిపోతుంది కదా. దాంతో మనకు ఫోరెక్స్లో మొత్తం నిండుకుంటున్నాయి కాబట్టి ఫోరెక్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మనకు రూపాయి విలువ పడిపోతున్నా కొద్దీ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది రెండోది. మూడోది చెప్తున్నాను, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మనకు ఏదైనా ఒక అమెరికన్ కంపెనీ మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ టెస్లా గిస్లా ఇవన్నీ కదా, యాపిల్ ఇవన్నీ తీసుకొని మన ఇండియాలో బిజినెస్ చేస్తే అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కిందకు వస్తుంది. వాళ్ళు అది ఆ బిజినెస్లు చేసుకుంటే వాళ్ళకు డబ్బులు వస్తూ ఉంటాయి. ఈ డబ్బులు వచ్చిన దాన్ని వీళ్ళు ఏం చేస్తుంటారంటే మన ఇండియన్ మార్కెట్లో కూడా పెడుతూ ఉంటారు. ఈ ఇండియన్ మార్కెట్లో పెడుతూ ఉంటే వాళ్ళ డబ్బులు ఇట్లా వాల్యుయేషన్ పెరుగుతూ పోతూ ఉంటుంది. కానీ ఇప్పుడేమొచ్చిందంటే ప్రాబ్లము, ఈ రూపీ ఇట్లా పడిపోవడంతోటి ఈ పైసలు ఇక్కడ కనుక ఉంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు వాళ్ళకు డాలర్కి 86 రూపీస్ కట్టాలి. ఓకే, కానీ ఇప్పుడు అదే డాలర్కి 96 రూపీస్ కట్టాలి. అంటే వీళ్ళకు 10% తగ్గిపోయిందా లేదా? సో ప్రాఫిట్స్ 10% ఆటోమేటిక్గా బర్న్అవుట్ అయిపోతున్నాయి అనమాట. కనుక ఏం చేసినంటే ఈ స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులు ఉంటాయి కదా, ఇవి వద్దు దేవుడా మనకని చెప్పి తీసుకుని ఫారిన్కి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు మస్తు మంది మీద పంచాయతీ పెడుతున్నారు. ఏంది ఇది ఉట్టి ఇండియన్ డాలర్నైనా మరి మిగతా అన్ని కరెన్సీస్ పడిపోతున్నాయి కదా, దాని సంగతి ఎందుకు మాట్లాడతలేరు అంట. అది కూడా చూపిస్తే మనకు మన రూపీ దేంతో కంపేర్ చేస్తే పడుతుంది అని అనుకుంటే ఇక్కడ చూస్తే ఫస్ట్ US డాలర్తో కంపేర్ చేస్తే ఎంత పడిపోయింది? ఒక 12 నుంచి 13% పడిపోయింది. ఎప్పటికీ ఇది జస్ట్ ఇది చూడండి, జనవరి 2025 నుంచి ఇప్పుడు మే వరకు ఇది అప్రాక్సిమేట్గా వేసింది అనమాట. చూస్తే ఒక 13-14% పడిపోయింది, రైట్? మరి ఇక్కడనే ఆగిందా? ఇది డాలర్ తోట ఆగిందా అంటే యూరోతో కంపేర్ చేస్తే ఇంతకంటే ముందు యూరోతో మనం 91 ఉంటే ఇప్పుడు 104. సో ఇది కూడా ఒక 14-15% పడింది. సరే, ఇప్పుడు దీంతో పడిందా అంటే చైనాతోటి అదే గత్యంతరం. ఇక అన్నిటికంటే ఇంకా దరిద్రం ఏంటంటే పాకిస్తాన్ తోటి కంపేర్ చేస్తే కూడా మన రూపాయి పడిపోతుంది. ఎంత అంటే పాకిస్తాన్ కూడా మనకంటే 10-12% ఉంది. అంటే ఇప్పుడు నేను పాకిస్తాన్ పేరు చెప్పిన కాబట్టి జనాలుగా కోపం మీద ఉంటారేమో. కానీ ఒకటేంటంటే కంపారిజన్ స్టాటిస్టిక్స్లో మనం చూసినట్టయితే ఏది కరెక్టో అదే చెప్పాలి. స్టాటిస్టిక్స్లో మనకన్నా పాకిస్తాన్ది ఇప్పుడు లాస్ట్ ఇయర్ జనవరి నుంచి ఇప్పుడు మే వరకు చూస్తే దే ఆర్ 10% ahead of us in the economy. మనం వాళ్ళకంటే 10% కింది పడిపోయినాం మన రూపీలో, అవునా? తర్వాత ఇంకా వాళ్ళు అంతకంటే ఎక్కువ పడిపోయారంటే వాళ్ళు ఇంకెక్కువ పడిపోతారు, అది వేరే స్టోరీ. కానీ ఇప్పుడైతే మనమైతే వాళ్ళతో కంపేర్ చేస్తే ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ చూద్దాం. ఇది చూస్తే వీళ్ళతో కూడా పడిపోయినాం. మనం పాకిస్తాన్తో కంపేర్ చేసినా పడిపోయినాం. సరే, ఇది వీళ్ళిద్దరేనా అంటే మనకంటే లతకూర్ కంట్రీలే అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ పాకిస్తాను, బంగ్లాదేశ్, శ్రీలంక వీళ్ళు ముగ్గురు కంటే మనం 10 నుంచి బిట్వీన్ 14% మధ్య మనం పడిపోయినాం. అంటే శ్రీలంక కంటే కూడా మన రూపీ కిందికి పడిపోతూనే ఉంది. మరి దీనికి ఏం చేద్దాం? ఏం చేయవచ్చు? దీనికి ఏం చేస్తే బాగుంటుంది? ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మన ఎకానమీ ఈజ్ ఎ డెత్ ఎకానమీ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అదే చెప్పిండు, మా రాహుల్ గాంధీ గారు అదే చెప్పారు. ఇప్పుడు మన ప్రధానమంత్రి కూడా ఫ్యూచర్లో మనకు బాగా కష్టకాలాలు ఉన్నాయని చెప్పి చెప్పుడు మొదలుపెట్టాడు.
వీళ్ళు మరి నాకు కష్టకాలాలు నేను ఈయనని తెలిసిందా 12 ఏళ్ళ నుంచి దేశాన్ని పాలిస్తూ ఉన్నాడు కదా, మరి ఇప్పుడు ఈయనకి ఇప్పుడే తెలిస్తే ఇక మనం ఏం చెప్పాలి చెప్పండి. ఇక నేను ఏం చెప్తా ఉన్నా అంటే ప్రజలారా, ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అంటే మన దగ్గర బిజినెస్లు ఎట్లుంటాయో ఒకటి చెప్తా. చైనాలో రిచెస్ట్ మ్యాన్ జాంగ్ అని ఉంటారు. ఆయన ఏం చేస్తారంటే యూనిట్రీ తోటి ఇప్పుడు రోబోటిక్స్ చేస్తూ ఉంటారు, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బైట్ డాన్స్ తోటి ఆ ల్యాబ్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు, టెక్నాలజీని విపరీతంగా వాడుతూ ఉంటారు. అది ఆయనే. ఓకే, మనం చైనా. అమెరికాను చూద్దాం, ఇలాన్ మస్క్ మన అందరికి తెలిసిందే కదా, ఎలక్ట్రికల్ కారు, స్పేస్ ఎక్స్, ఇంకా ట్విట్టర్, ఇట్లా రకరకాలుగా బిజినెస్లు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రూపులు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నితోటి ఆయన డేటా సెంటర్లు క్రియేట్ చేసుకుంటే ఇట్లా వాళ్ళ బిజినెస్ చేస్తారు. మనోళ్ళు ఉన్నారు, ఎవరు, ముఖేష్ అంబానీ గారు. ఆయన ఏం చేస్తారు తెలుసా, ఇవన్నిటికంటే కూడా ఓ ఐస్ క్రీమ్ పట్టుకొచ్చిండు, 100 ఐస్ క్రీమ్ ఉంది కదా అట్లాంటి ఒకటి. తర్వాత ఆ పెప్సీ కోలాస్ ఉంటే దాని కాంపిటీషన్లో తీసుకొస్తా ఉంటారు. ఇవా డేటా సెంటర్ల మీద మనం పెట్టే ఖర్చు ఎంత తెలుసా ప్రజలారా? అమెరికా $350 బిలియన్ పెడితే, చైనా $130 బిలియన్ పెడితే మనం పెట్టేది రెండే, ఓన్లీ $2 బిలియన్. ఈ $2 బిలియన్ తోటి మనం ఎంత సాధించగలము, ఏం సాధించగలమో ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు అందరు కూడా. అసలు ఇట్లాంటి ఎకానమీని మనం అసలు ఇంకా ఊహించుకోవడానికి కూడా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పుడన్నా ఇంప్రూవ్ అవుతుందా, ఈ ఎకానమీ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే నాకైతే అసలు ఈ దగ్గరలో మాత్రం కనిపిస్తలేదు. ఇప్పుడు 96 కాడినది ఇదే కనుక గ్యాస్ ప్రైస్ ఇట్నే కొంచెం ఎక్కువనే అనుకో, 100 టచ్ అవ్వడానికి నెల రోజులు కూడా పట్టకపోవచ్చు. మహా అయితే నెల 2 కాకపోతే 2 నెలలు ఖచ్చితంగా ఈ డాలరు మనం కంపేర్ చేస్తే 100 కాడికి టచ్ అయిపోతాం. మరి ఇది ఒకళ్ళు అంటారు, నా జేబులో ఉన్న పైసలు నాకే ఉంటాయి కదా, ఏంది ఇదంతా ఏది గొడవ అన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు నీ జేబులో ఉన్న పైసలు నీయే, కానీ నువ్వు పెట్రోల్ కాడికి పోతావు కదా, పెట్రోల్ కాడికి పోయినప్పుడు ఇంతకంటే ముందు నీకు 100 రూపాయలకు లీటర్ అయితే ఇప్పుడు 110 కొట్టమంటాడు, 120 కొట్టమంటాడు నిన్ను, అవునా? మరంటే ఇప్పుడు నీ జేబులో ఉన్న పైసలే కదా అక్కడ పోయినాయి. సో ప్రజలారా, ఇది ఒక్క గ్యాస్ ప్రైస్ మీద పడ్డదంటే గ్యాస్ అన్నిటికీ కావాల్సిందేనే. నువ్వు ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ కావాలన్నా, నీకు ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ కావాలన్నా, నీకు చిల్డ్రన్ స్కూల్కి పోవాలన్నా, నువ్వు ఏం చేయాలన్నా ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిందే. సో ప్రతిదానికి కాస్ట్ యాడప్ అయి వెళ్తూనే ఉంటుంది. మరి ఇంత వెళ్తున్న ఈ క్రమంలో దీన్ని ఆపడం ఎట్లా మరి మనం అవుతుందా మనతోటి అంటే ఇది కష్టమైన పని. ఇది ఒకటి చూడండి ప్రజలారా, ఇట్లా అంధభక్తి బ్యాచ్ ఒకటి ఉంటుంది అనమాట. ఈ అంధభక్తి బ్యాచ్ ఏంటంటే ఇప్పుడు నీకు రూపీ పడిపోతుంది కదా, నీకు పెట్రోల్ ఇంత ధర అవుతుంది కదా అంటే ఐ విల్ పే ₹500 పర్ లీటర్ ఆఫ్ పెట్రోల్. ఓ గుజరాతీ అంధభక్తుడు ఇక్కడ చెప్తా ఉండే అనమాట. మనకి ఏమైతుంది ఇక్కడ అని కనుక చూస్తే, ఇగో ఇక్కడ చూడండి, నెట్ మన $4x ఉంటుంది కదా, మన $4x మన కంట్రీస్ నుంచి ఎట్లా వెళ్ళిపోతున్నాయి అని కనుక చూస్తే ఇండియా నుంచి $26.3 బిలియన్ ఇంత వెళ్ళిపోయింది ఈ ఒక్క ఇండియా నుంచి. ఇది ఒక ఏషియన్ కంట్రీస్లో కనుక చూస్తే అన్ని ఇవో ఏషియాలో చైనా, సౌత్ కొరియా, తైవాన్, ఇండోనేషియా, పాకిస్తాన్ ఇవన్నీ కలుపుకుంటూ కూడా మన దగ్గర సగం అయితే లేవు. ఇగో ఇది 4.6, ఇది 3.6, అవునా? ఇవి 2 8 అనుకుందాం. ఇగో తైవాన్ ఒకటి 4 అనుకుందాం. సో ఎంత అయింది? 12 అయింది. ఇవి ఇంకొకటి తీసుకుంటే 13 అవుతుంది, అవునా? $13 బిలియన్ ఇటు అయితే సగం మన దగ్గర వీళ్ళందరూ కలిపితే కూడా సగమే. మిగతాదంతా మన దగ్గరికి వెళ్తున్నది 26 బిలియన్ అయితే మనము కనుక స్ప్రెడ్ చేసింది ఎంత ఇక్కడ మిగతా ఏషియన్ కంట్రీస్లో 13. ఇంత తక్కువ ఉంది. ఇంత తక్కువ ఉన్నప్పుడు మరి ఎట్లా బిజినెస్ చేస్తాము అని కనుక చూస్తే మన దగ్గర కంప్లీట్ డెఫిసిట్ ఉంది. ఎంత డెఫిసిట్ ఉందంటే ప్రతిరోజు మనకు ఒక $2 నుంచి $3 బిలియన్ మనకు 4x కావాలి. మరి ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ 4x మనకు కావాలన్నప్పుడు ఇప్పుడు గ్యాస్ ప్రైస్ పెరుగుతూ ఉంటే మనం ఆపడానికి రాదు. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే దీని కాస్ట్ ఇంత పెరుగుతుంది కాబట్టి మనకు గోల్డ్ ప్లస్ ఆయిల్ ఇవి రెండింటిని అయితే ఆపడానికి వస్తలేదు కాబట్టి ఇప్పుడు గోల్డ్ పైన ఏం చేసినట్టే ఓవర్ 15% ట్యాక్స్ వేసారు. సో దట్ దీనికి కొనుడు తగ్గుతుంది అని చెప్పి. కానీ ఇది ఆగుతుందా, ఇక్కడ ఆపడానికి వీలవుతుందా అంటే నాకైతే కష్టమే. తర్వాత ఇంకోటి చెప్తారు ప్రధానమంత్రి గారు, ఇగో మనము ఆయిల్ తగ్గించుకోవాలి, యూసేజ్ అంటే సరే గ్యాస్ ప్రైస్ అంటే ఏదో తగ్గించుకుంటారో ఏదో బోర్డు అనుకుంటుంది. కానీ ఎట్లా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం కనుక చూస్తే అసలు ఎంత పెట్రోల్ వాడతామండి? మనం చాలా తక్కువ పెట్రోలే వాడతాం. ఎందుకంటే మనం అంతకంటే ఎక్కువ పెట్టడానికి డబ్బులు లేవు మన దగ్గర. 20,000 రూపాయలే వస్తాయి ఒక్కొక్క మనిషికి నెలకి. ఈ 20,000 నువ్వు పెట్రోల్ తక్కువ వేయటమంటే అసలు ఆయన పెట్టేది అవసరం కోసం పెట్టుకుంటాడు ఆ వ్యక్తి, అంతకంటే ఎక్కువ తక్కువ అయితే పెట్టుకోడు. అది స్టెప్ 1. రెండోది ఏంటంటే అసలు వీళ్ళు ఇంకొకటి కూడా చెప్తా ఉంటారు ప్రజలు, మరీ దరిద్రం ఏంటంటే కుకింగ్ ఆయిల్ తగ్గించుకోమని చెప్పి. కుకింగ్ ఆయిల్ తగ్గించుకుంటే ఇంకా అసలు అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన పొజిషన్ చాలా వెనుకకుంటుంది. అట్లాంటిది ఇంకా దాన్ని తగ్గించుకోండి అంటే ఈ జనాల్ని తినమంటారా ఇంకేమన్నా గమ్మంటారా అనేది ఈ ప్రభుత్వాలు తేల్చుకోవాలి. అంటే ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆఖరికి అసలు విలువ లేదా అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా తయారైంది.
ఇక అది మీరు అందరు కూడా డిసైడ్ చేసుకోవచ్చు ప్రజలారా. నేను ఒక్కరిని చెప్పడానికి ఏం లేదు, కానీ ఇక ఎంతోమంది నెటిజన్స్ ఇక తిడతా ఉన్నారు, ఎందుకంటే గవర్నమెంట్ ఎకానమీ బాగా బ్యాడ్ చేస్తూ ఉందని చెప్పి తిడతా ఉన్నారు. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే డాలర్ 60 నుంచి 96కు వచ్చింది. 96 నుంచి ఇది 100కు చేరడానికి మహా అయితే నా అంచనా ప్రకారం 2 నెలలే పట్టవచ్చేమో. ఇది ఆయిల్ ప్రైస్ కనుక ఇట్నే ఉంటే దీని సంగతి ఇట్లా అవుతుంది, రైట్.